అనుక్షణము భూలోకమంతటా ప్రజలు ఏదో ఒక సమయంలో ఎవరైనా మాతో ప్రేమగా మాట్లాడేవారు ఉన్నారా అని ఎదురు చూచేవారు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మా కొరకు ఎవరైనా ప్రార్థించేవారు ఉన్నారా అని ఎదురు చూచే సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో ఎవరైనా మమ్మల్ని దర్శించి బలపరిచి ఏదైనా సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూచే సందర్భాలు అనేక మంది జీవితాల్లో ఉన్నాయి. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసయ్య యొక్క పరిచర్యలోను అపోస్తలుల యొక్క పరిచర్యలోను మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే 5 లక్షణాలు. ఈ 5 లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ధన్యులు. వారు దేవుని యొక్క నామమును మహిమపరచగలుగుతారు. ఏంటి ఈ 5 అంటే, ప్రేమించుట, ప్రార్థించుట, దర్శించుట, బలపరచుట, సహాయం చేయుట. జాగ్రత్తగా గమనించిన ప్రేమిళ్ళారా, ఒక వ్యక్తి దైవికమైన ప్రేమతో నింపబడినప్పుడు ఆ వ్యక్తి తన యొద్దకు వచ్చు వారందరినీ దైవికమైన ప్రేమతో మాట్లాడుతూ, దైవికమైన ప్రేమను కనపరుస్తూ, ఇస్కరియోతు యోధా లాంటి వారు తన జీవితంలో ఉన్నప్పటికీ అటువంటి వారిని కూడా క్షమిస్తూ, ప్రేమిస్తూ, దైవికమైన ప్రేమను కనపరుస్తూ, కేవలం ప్రేమ ద్వారానే సువార్తను ప్రకటించేవారు, ఆ దైవికమైన ప్రేమను కలిగి ఉన్నవారు మాత్రమే ఆ సువార్తను, దేవుని యొక్క సువార్తను కేవలం ప్రేమ చూపించి సువార్తను ప్రకటించేవారుగా ఉంటున్నారు. ఎప్పుడైతే ఒక మనిషి దైవికమైన ప్రేమతో నింపబడతాడో, ఎదుటి వారిని దైవికమైన ప్రేమతో ప్రేమిస్తాడో, ఆ మనిషి అందరి కొరకు భారము కలిగి ప్రార్థించేవాడిగా మారిపోతాడు. దైవికమైన ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి భారము కలిగి ప్రతి ఒక్కరి కొరకు, శత్రువులతో వారి యొక్క మార్పు కొరకు, వారి యొక్క విరోధం కొరకు, ఏ భేదము లేకుండా అందరి కొరకు ప్రార్థించగలుగుతారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రేమించడం మొదలుపెట్టినాడో దైవికముగా, ప్రార్థించడం మొదలుపెట్టినాడో దైవికముగా, అటువంటి వ్యక్తి, జాగ్రత్తగా గమనించిన ప్రేమిలారా, దేవుని యొక్క సహాయం కొరకు, ఆ సహాయం ఎట్టి విధమైన సహాయం అయినా సరే ఆ సహాయం కొరకు ఎదురు చూచే వారి కొరకు దర్శించగలుగుతారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. ఒక వ్యక్తి దైవికమైన వ్యక్తిగా మారినప్పుడు, దైవికమైన ప్రేమతో నింపబడినప్పుడు, దైవికమైన ప్రేమను కనపరుస్తున్నప్పుడు ఆ వ్యక్తి అంతటితో ఆగిపోకుండా అందరి కొరకు భారము కలిగి ప్రార్థించగలుగుతాడు. సంఘభేదము, కులభేదము, మతభేదము, ఏ భేదము లేకుండా అందరి కొరకు ప్రార్థించగలుగుతాడు. ప్రార్థించేవాడు అక్కడితో ఆగిపోకుండా దర్శించగలుగుతాడు.
దర్శించి వారిని దేవుని యొక్క మాటల ద్వారా, దేవుని యొక్క ప్రశస్తమైన ఘనమైన నామములో కార్యాలు చేస్తూ బలపరచగలుగుతారు, ఆత్మీయమైన సహాయం చేయగలుగుతారు. వారికి ఉన్న దాంట్లోనే దేవుడు చూపిన కృపను బట్టి ఇతరులకు సహాయం చేయగలుగుతారు. ఈ 5 లక్షణాలు ఏ క్రైస్తవుడికి ఉన్నాయి? ప్రేమించుట, ప్రార్థించుట, దర్శించుట, బలపరచుట, సహాయం చేయుట. దైవికమైన ప్రేమతో నువ్వు నింపబడినప్పుడు అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా బలహీనులను, రోగస్తులను దర్శించగలుగుతావు. దర్శించి సువార్తను ప్రకటించగలుగుతావు. వాక్యము ద్వారా బలపరచగలుగుతావు. నీ సాక్ష్యము ద్వారా బలపరచగలుగుతావు. దేవుని నామంలో అద్భుతాలు చేస్తూ దేవుని యొక్క చిత్తమును జరిగించి వారి జీవితాల్లో నువ్వు గొప్ప ఆదరణ కలిగజేయగలుగుతావు. నిస్సహాయులైన ప్రజల జీవితాల్లో నీ ప్రేమను బట్టి, ప్రార్థనను బట్టి, నువ్వు దర్శించిన విధానం బట్టి, నువ్వు బలపరిచిన విధానం బట్టి, నువ్వు చేసిన సహాయం బట్టి అనేక మంది దేవుని తట్టు తిరగలుగుతారు. ఈరోజు నా మాటలు వింటున్న నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈరోజు నీ ప్రేమ కొంతవరకే. నీ ప్రేమ ఎక్కడ వరకు అంటే నీ వరకే, నీ ఇంటి వరకే, నీ సంఘం వరకే, అంతే. నీ ప్రార్థన ఎంతవరకు అంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘంలో ఉన్న వారి కొరకు, అంతే. నీ దర్శనం, నువ్వు దర్శించేది ఎవరి కొరకు అంటే నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ సంఘస్థుల కొరకు, అంతే. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వారు, దైవికమైన ప్రేమ కలిగిన వారు, జాగ్రత్తగా గమనించు ప్రియమిత్రులారా, వారికి పరిమితులు అంటూ ఉండవు. దైవికమైన ప్రేమతో నింపబడిన వారు ఏ పరిమితి లేకుండా అందరినీ ప్రేమించగలుగుతారు, అందరినీ క్షమించగలుగుతారు, అందరి కొరకు భారము కలిగి ప్రార్థించగలుగుతారు, దేవుడు నడిపించిన ప్రకారము దర్శించగలుగుతారు. దర్శించిన వారి యొక్క పరిస్థితిని బట్టి వారిని బలపరచవలసిన రీతిలో బలపరచగలుగుతారు. ఎవరైనా ఈ లోకంలో నిస్సహాయ స్థితిలో ఉంటూ ఆత్మీయమైన సహాయం కానీ, మరి భౌతికపరమైన సహాయం కానీ కావాలని ఎదురు చూస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేరేపణతో అటువారిని మీరు దర్శించగలుగుతారు, బలపరచగలుగుతారు, సహాయం చేయగలుగుతారు. ఒక క్రైస్తవుడిగా ఈ 5 లక్షణాలు నీలో లేకపోతే నువ్వు పరిపక్వత లేని క్రైస్తవుడు అని అర్థం. దేవుని ఆత్మ లేని క్రైస్తవుడు అని అర్థం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు మాత్రమే ఈ దైవికమైన ప్రేమను చూపగలుగుతారు. రెండవది, అందరి కొరకు భారం కలిగి ప్రార్థించగలుగుతారు. మూడవది, దేవుడు నడిపించినట్టుగా దర్శించగలుగుతారు. దర్శించిన వారిని బలపరచగలుగుతారు. చేయగలిగిన సహాయము దేవుని పేరట చేయగలుగుతారు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నీవు నీ మనస్సాక్షిని ఆత్మ పరిశీలన చేసుకోవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. దైవికమైన ప్రేమను కనపరిచిన విధానం నీ జీవితంలో ఎప్పుడైనా ఉన్నదా? నీవు, నీ ఇంచువారు, నీ సంఘం వారు తప్ప మిగిలిన వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? కనీసం కొందరైతే వారి ఇంటి వారిని, వారి సంఘం వారిని కూడా ప్రేమించలేరు.
భారము కలిగి ప్రార్థించలేరు. నిస్సహాయ స్థితిలో, ఆదరణ కోల్పోయిన స్థితిలో, శోధనలో, వేదనలో, చిన్ని బ్రతుకులో నిరాశ చెందిన పరిస్థితుల్లో దర్శించలేరు. దైవికంగా ఏ విధంగా బలపరచలేరు. చేయగలిగే స్థితి ఉండి కూడా సహాయం చేయలేరు. అపోస్తలులు, ఆది అపోస్తలులు యేసు పరిచర్యలో ఈ 5 మనము చాలా స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి ఈ 5 వారు చేయగలిగారు అంటే అది ఎలా సాధ్యమైంది అంటే పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. ప్రియమైన క్రైస్తవుడా, ఎక్కడో ఒక చోట ఎవరో ఒక ద్వారా సువార్త విని దేవుణ్ణి నమ్ముకున్న నీవు, నీటి బాప్తిస్మం తీసుకున్న నీవు పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డావా? నీటి బాప్తిస్ అనుభవంలో ఉన్న నీవు పరిశుద్ధాత్మ బాప్తిస్మము నువ్వు పొందుకున్నావా? అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో దేవుడు తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు అనెను. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, నీటి మూలముగా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావు, ఆత్మ మూలంగా నువ్వు బాప్తిస్మము పొందుకోలేదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించగలుగుతాడని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడితే ఏమి జరుగుతుంది అంటే, నీవు శక్తిని పొందుకుంటావు, దైవికమైన శక్తిని పొందుకుంటావు. ఆ దైవికమైన శక్తి ద్వారా నువ్వు పాపాన్ని జయించగలుగుతావు. నీ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులన్నిటినీ, వాటికి కారణమైన సాతాన్ని నువ్వు జయించగలుగుతావు. దేవుని పేరట అద్భుత కార్యాలు, ఆశ్చర్యమైన మహాశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో, నీ ద్వారా ఇతరుల జీవితంలో ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది ఆత్మ ద్వారానే మీరు చేయగలుగుతారు. నేను స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే, పేతురు గారు అంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొందుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు అని అంటున్నాడు. పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొందుకోండి అంటున్నాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారని అపోస్తల కార్యంలో పేతురు గారు అంటున్నారు. నీ మారు మనసు నిజమైన మారు మనసు అయితే, నువ్వు పొందుకున్న పాప క్షమాపణ అది నిజమైనది అయితే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, కొందరు అంటారు, మేము పరిశుద్ధాత్మతో నింపబడ్డాము కాబట్టి భాషలో మాట్లాడుతున్నాం అంటారు. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, పరిశుద్ధాత్మ మాలో ప్రవేశించింది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, లోక రక్షకుడు అని మేము విశ్వసించగలిగాము, నోటితో చెప్పగలిగాము అంటారు. మంచిదే. జాగ్రత్తగా గమనించిన ప్రియమిట్లారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను అని చెప్పుకుంటారు ప్రతి ఒక్కరూ. గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడితో నువ్వు సన్నిహితంగా ఉంటే, సమీపంగా ఉంటే నీవు ఆత్మ ఫలమును పొందుకుంటావు, ఆత్మ వరమును కలిగి ఉంటావు. దేవుని యొక్క ఆత్మతో నింపబడుతూ, మండింపబడుతూ
ఆత్మ సహాయం ద్వారా నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటూ ప్రతి పరిస్థితుల్లో సమస్తమును నువ్వు గ్రహింపగలిగి, వివేచన కలిగి, దైవికమైన జ్ఞానము కలిగి ఈ యొక్క ప్రేమ, ప్రార్థన, దర్శించుట, బలపరచుట, సహాయం చేయుట అనే ఈ యొక్క మంచి లక్షణాలను కలిగి ఉంటూ దేవుని యొక్క చిత్తంలో నువ్వు నెరవేర్చగలుగుతావు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, దేవుని ఆత్మతో నేను నింపబడ్డాను అని అనుకుంటున్న నీవు ఎందుకు నువ్వు అందరినీ ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అందరినీ క్షమించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఏ విధమైన భేదాభిప్రాయము లేకుండా, సంఘ భేదాభిప్రాయము లేకుండా, కులపిచ్చి, మతపిచ్చి, ఏ విధమైన జాతి పిచ్చి, పార్టీ పిచ్చిని లేకుండా అందరి కొరకు నువ్వు ఎందుకు భారం కలిగి ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు దేవుడు దర్శించమన్న వారిని నువ్వు దర్శించలేకపోతున్నావు? ఎందుకు బలహీనులను బలపరచలేకపోతున్నావు? ఎందుకు నువ్వు ఇతరులకు ఏ విధమైన సహాయం చేయలేని స్థితిలో ఉన్నావు? ఆత్మతో నింపబడేవారు ఆత్మ ఫలములు కలిగి ఉంటూ దేవుడిచ్చిన కృపను బట్టి, మీ యొక్క విశ్వాసమును బట్టి, దేవుడితో మీరు నడుచుకుంటున్న ఆ యొక్క సమీప ఆత్మ బంధము బట్టి దేవుడు మిమ్మలను అంచెలంచెలుగా వరములతోనూ, ఫలములతోనూ, దైవికమైన కృపతోనూ, పునరుద్ధాన శక్తితోనూ, బలముతోనూ, ఆత్మతో అభిషేకిస్తూ ఆయన చిత్త ప్రకారము ఆయన నడిపించిన చోట మిమ్మల్ని నడిపిస్తూ వాడుకుంటూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట్టారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఆత్మ నాలో ఉందని నువ్వు అనుకుంటూ భ్రమపడుతూ మోసపోతున్నావు, ఇతరులను మోసం చేస్తున్నావు. నిజంగా నీలో దేవుడు ఆత్మ ఉంటే తప్పనిసరిగా ఈ 5 లక్షణాలు నీలో కనపడాలి. ఏంటది? మొదటిది ప్రేమించుట, రెండవది ప్రార్థించుట, మూడవది దర్శించుట, నాలుగవది బలపరచుట, ఐదవది సహాయం చేయుట. ఈ లక్షణాలు నీలో ఉన్నాయా? జాగ్రత్తగా గమనించండి. ఈ లక్షణాలు ఆది అపోస్తలుల్లో ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నాయి, దేవుడు ఆత్మ కలిగిన వారందరిలో ఉన్నాయి. కాబట్టి వారు ఏ భేదం లేకుండా అందరినీ ప్రేమించగలిగారు, అందరినీ క్షమించగలిగారు, అందరి కొరకు భారం కలిగి ప్రార్థించగలిగారు. దేవుడు ఎవరినైతే దర్శించమన్నారో వారిని దర్శించగలిగారు, వారిని బలపరచగలిగారు, వారికి ఆత్మీయ సహాయము, భౌతికపరమైన సహాయము, చేయగలిగిన ప్రతి విధమైన సహాయము చేయటం జరిగింది. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య, ఆది అపోస్తలుల యొక్క పరిచర్యను మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మాట వినించిన నీవు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు ఆగిపోయావు. ఎక్కడ ఆగిపోయావు? నీటి బాప్తిస్మం దగ్గర ఆగిపోయావు. అక్కడ నుండి నువ్వు పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిస్మం పొందుకోవాలి. జాగ్రత్తగా గమనించు. దేవుడితో సమీపంగా ఉంటూ విధేయత చూపుతూ దేవుడు నడిపించినట్టుగా నువ్వు నడుచుకుంటూ ఉంటుంటే, దేవుడికి నువ్వు విధేయత చూపుతూ ఉంటుంటే, ఆయన ఆత్మలో నిన్ను అంచెలంచెలుగా ఎరగడానికి నీకు సహాయం చేస్తాడు. గ్రహించలేని వాటన్నిటిని, ఘోరమైన వాటిని నువ్వు గ్రహించుటకు దేవుడు నీకు కృపనిస్తాడు. ఆత్మ ఫలముల విషయంలోను, ఆత్మ వరముల విషయంలోను, వాక్య విషయంలోను, సమస్త విషయంలో దేవుడు నిన్ను దైవికమైన కృపతో, జ్ఞానంతో నింపుతూ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో అలా మాట్లాడినట్లుగా, ఎప్పుడు ఎక్కడ ఎలా వాడబడాలో అలా వాడబడినట్లుగా దేవుడు ఆత్మ సహాయము ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. కాబట్టి దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుచున్నాడు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డావా? పరిశుద్ధ ఆత్మలో నువ్వు బాప్తిస్మం పొందుకున్నావా?
ఎవడైనను దప్పుకొని ఎడల నా యొద్దకు రండి, నేను వాని యొక్క దప్పుకను తీరుస్తానని దేవుడు అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మతో నువ్వు ఎందుకు నింపబడలేదు అంటే దేవుని యొక్క వాక్కుకు నువ్వు విధేయత చూపలేదు, దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు విధేయత చూపలేదు. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో విధేయత చూపు వారి పైన పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందని రాయబడింది. ఎక్కడ నీ విధేయత? దేవుడు మాట ఎలా ఉన్నది, దేవుడు ఆజ్ఞ ఎలా ఉన్నది, దేవుడు వాక్యం ఎలా ఉన్నది, అట్టి విధంగా నువ్వు లోపడ్డావా, విధేయత చూపించావా, నడుచుకున్నావా? లేదే. కాబట్టి దేవుడు ఆత్మతో నువ్వు నింపబడలేదు. ఒకప్పుడు కొందరు దేవుని ఆత్మతో నింపబడ్డారు, కానీ దేవుడితో సమీపంగా ఎదగలేకపోయారు. విధేయత చూపకపోవటం వలన వారు దేవుని ఆత్మను దుఃఖపరిచారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఎందుకంటే ఎవరినైనా ఒక వ్యక్తిని మనము మార్చాలి అంటే గంటలు తరబడి ప్రసంగాలు చేస్తే ఎవరు మారరు. ఎందుకంటే వారికి కావలసింది ప్రేమ, దైవికమైన కల్మషం లేని స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ నువ్వు చూపించగలగాలి. కొందరు ప్రేమ ద్వారా మారుతారు, కొందరు ప్రార్థన చేయడం వల్ల మారుతారు, కొందరు దర్శించడం వల్ల మారుతారు. బలహీనులుగా ఉన్నప్పుడు వారిని దర్శించి బలపరచడం వల్ల మారుతారు, కొందరికి సహాయం చేయడం వల్ల మారుతారు. ఈ లోకంలో ఎవరైనా నన్ను నిజంగా ప్రేమించేవారు ఉన్నారా? ప్రేమగా నాతో మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా అని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అనేక మంది రోగస్తులు, అంబులెన్స్లో ఉన్న రోగస్తులు కాదు, హాస్పిటల్లో ఉన్న రోగస్తులు, ఐసీయూలో ఉన్న రోగస్తులు, దేవుడంటే తెలియని వారు అనేక మంది దేవుడే దిక్కు అనుకుని బ్రతికేవారు అనేక మంది మాతో ఎవరైనా మాట్లాడతారా, మా కొరకు ఎవరైనా ప్రార్థిస్తారా, మమ్మల్ని ఎవరైనా దర్శిస్తారా, మమ్మల్ని ఎవరైనా బలపరుస్తారా, మాకు ఎవరైనా సహాయం చేయగలుగుతారా అని ఎదురు చూచేవారి లోకంలో చాలా మంది ఉన్నారు. దేవుడు వాక్యము ప్రకటించాడు, ప్రేమ చూపాడు, క్షమించాడు, ప్రార్థించాడు, దర్శించాడు, బలపరిచాడు, సహాయం చేశాడు. ఏ లక్షణాలు ఆది అపోస్తుల్లో ఉన్నాయి. కాబట్టి ఆనాటి కాలంలో ఏమీ లేకపోయినా విస్తారంగా సువార్త ప్రకటించగలిగారు. గొప్ప గొప్ప సంఘాలు కట్టగలిగారు, భూలోకాన్ని తలక్రిందలుగా చేయగలిగారు. వారు విద్య లేని పాములైనప్పటికీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం ద్వారా రాజులు సైతము ఆశ్చర్యపరిచారు, అధికారులు సైతము ఆశ్చర్యపరిచారు, భూలోకాన్ని తలక్రిందలుగా చేశారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు నన్ను వాడుకో ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి, పరిశుద్ధాత్మతో నన్ను నింపు తండ్రి, నీలాగా అందరిని ప్రేమించే మనస్సు నాకు ఇవ్వు తండ్రి, నీలాగా అందరి కొరకు ప్రార్థించే మనస్సు నాకు ఇవ్వు తండ్రి, నీవు దర్శించమన్న వారిని నేను దర్శించడానికి నాకు సహాయం చేయి తండ్రి. ఎవరైతే నేను బలపరచాలని మీరు
ఆలోచన కలిగి ఉన్నారో అట్టి వారిని నేను దర్శించడానికి, బలపరచడానికి నాకు సహాయం చేయి తండ్రి. ఎవరైతే నా యొద్ద నుంచి ఏ విధమైన సహాయం కోరుకొనుచున్నారో అట్టి వారికి నేను మీ నామములో సహాయం చేయుటకు అట్టి విధంగా నన్ను మార్చుము, నన్ను వాడుకొను తండ్రి అని ఏనాడైనా నువ్వు మొరపెట్టావా? పరిశుద్ధాత్మతో మీరు నింపబడితే ఆత్మ మిమ్మల్ని నడిపించుద్ది. ఆ వ్యక్తితో ఎలా ఉండాలో, ఏమి మాట్లాడాలో పరిశుద్ధ ఆత్మ నీకు సహాయం చేస్తుంది. దేవుడు ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు ఆత్మ నీతో మాట్లాడుద్ది. వెళ్ళు, పలానా వ్యక్తి దైవికమైన ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నాడు, నా ప్రేమను చూపించు. వెళ్ళు, పలానా వ్యక్తి ఎవరైనా వచ్చి ప్రార్థిస్తే బాగుండని మొరపెట్టుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థించు. దేవుడు ఆత్మతో నువ్వు నింపబడితే వెళ్ళు, పలానా చోటుకు వెళ్ళు. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని దర్శించు. ఆ వ్యక్తిని నీ సాక్ష్యం ద్వారా, సువార్త ద్వారా, దైవికమైన మాటల ద్వారా బలపరచు. వెళ్ళు, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆత్మీయ సహాయం కొరకు, భౌతికపరమైన సహాయం కొరకు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తికి వెళ్ళి సహాయం చేయి. ఆత్మ నడిపించుంది, ఆత్మ ప్రేరేపణించుంది. ఈ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఎవరిని కూడా నువ్వు మనస్ఫూర్తిగా క్షమించలేవు, మనస్ఫూర్తిగా ప్రేమించలేవు. ఇతరుల కొరకు భారము కలిగి నువ్వు ప్రార్థించలేవు, దర్శించలేవు, బలపరచలేవు, సహాయం చేయలేవు. ఈ లోకంలో కనపరిచే ప్రేమ అవసరతలతో కూడిన ప్రేమ, ముందు చూపుతో కూడిన ప్రేమ, స్వార్థంతో కూడిన ప్రేమ. ఎవరు ఏ స్థితిలో ఉన్నా, వారి యొక్క సమస్యలు ఎవరు ఎన్ని రకాలుగా బయట వారికి చెప్పుకున్నా మాట వరుసకు ప్రార్థిస్తామండి అంటారే కానీ భారము కలిగి, ఇదిగో ఈరోజు సంఘంలో ఒక స్త్రీ లేచి నిలబడి సాక్ష్యం చెప్పింది, ఒక సహోదరి, ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పారు, మా కొరకు ప్రార్థించండి. వారి కొరకు ఎవరు ప్రార్థించగలుగుతారు? దైవికమైన ప్రేమ ఉన్నవారు మాత్రమే. సంఘంలో సాక్ష్యాలు చెప్తారు, సంఘం వెలుపల ప్రార్థన, మా కొరకు ప్రార్థన చేయండి అనేక మంది అడుగుతూ ఉంటారు. కొందరు సంఘంలో ప్రార్థన అవసరత తెలియపరుస్తారు, కనీసం వారి యొక్క సాక్ష్యాలు కూడా సరిగ్గా వినరు. ఆ ప్రేమించుట, ప్రార్థించుట, దర్శించుట, బలపరచుట, సహాయం చేయుట, ఈ 5 లక్షణాలు నీలో ఉన్నాయా? నువ్వు ప్రేమించగలిగిన వారిని, నిన్ను ప్రేమించిన వారినే నువ్వు ప్రేమించగలుగుతావు. నీ కొరకు ప్రార్థించిన వారి కొరకు మాత్రమే నువ్వు ప్రార్థిస్తున్నావు. నిన్ను దర్శించిన వారిని మాత్రమే నువ్వు దర్శిస్తున్నావు. నీకు సహాయం చేసిన వారికి మాత్రమే తిరిగి నువ్వు సహాయం చేస్తున్నావు. ఇందులో గొప్పతనం ఏముంది? ఇందులో దేవుడి యొక్క నామం ఎక్కడ మహిమపరచబడుతుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో నేను సూటిగా మాట్లాడుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి ఆత్మ నీలోకి వచ్చినప్పుడు ముందుగా నిన్ను
పరిశుద్ధపరిచింది, నూతన స్వభావంలోకి నిన్ను నడిపించింది. నీ జీవితంలో ముందుగా చేయవలసినవి చేసిన తర్వాత నీలో పరిశుద్ధాత్ముడు ఉంటూ నీ ద్వారా ఇతరుల జీవితంలో చేయవలసినవి చేస్తుంది. నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పుకుంటామే, కానీ నీకు పరిశుద్ధత లేదు. నీ జీవితంలో నిజమైన స్వచ్ఛమైన మారు మనసు లేదు, పాప క్షమాపణ లేదు. అవి ఉంటే నువ్వు దైవికమైన ప్రేమను చూపగలుగుతావు, అందరి కొరకు ప్రార్థించగలుగుతావు, ఎవరినైతే దర్శించాలో వారిని దర్శించగలుగుతావు, ఎవరినైతే బలపరచాలో వారిని బలపరచగలుగుతావు, ఎవరినైతే సహాయం చేయాలో వారికి నువ్వు సహాయం చేయగలుగుతావు. యేసయ్య చూపిన మార్గంలో నువ్వు నడవగలుగుతావు. ఆత్మ పరిశీలన చేసుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆ జ్ఞానం నీకు వచ్చింది. ఏ పరిస్థితులు ఎలా స్పందించాలో ఆ గ్రహింపు నీకు వచ్చింది. ఏ వ్యక్తికి స్వచ్ఛమైన ప్రేమ కావాలో, ఏ వ్యక్తిని దర్శించాలో, ఏ వ్యక్తిని ప్రార్థించాలో, ఏ వ్యక్తికి సహాయం చేయాలో ఆ నడిపింపు నీకు ఉంటుంది. వ్యక్తిగత ప్రార్థనకి చోటు లేదు, కుటుంబ ప్రార్థనకి చోటు లేదు, సంఘ ప్రార్థనలో చోటు లేదు, రహస్య ప్రార్థనలో చోటు లేదు. దేవుడికి లెక్క అప్పు చెప్పుకోవాలి. సమయం విలువైంది, దేవుని రాకడ సమీపంగా ఉంది. పరిశుద్ధాత్మతో నింపబడండి, నిజమైన మారు మనసు పొందుకోండి. దేవుడు కోరుకున్న మారు మనసును, పాప క్షమాపణ మీరు పొందుకోండి. పరిశుద్ధాత్మతో నింపబడండి, విధేయత చూపండి, దేవుని మాటలకు విధేయత చూపండి. పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మతో నింపబడిన మీరు ఆత్మ ఫలంలోను వరములోను ఆత్మలో ఎదుగుతూ దేవుడు నడిపించినట్టుగా నడవండి, లోబడండి, విధేయత చూపండి. అంతేగాని దుఃఖపరచవద్దు. దేవుని ఆత్మను దుఃఖపరచుకోవద్దు, ఆ మంటను ఆర్పుకోవద్దు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఒకవేళ ఒకప్పుడు నువ్వు దేవుని ఆత్మ కలిగి నువ్వు దుఃఖపరిచి ఆర్పుకున్నట్లయితే తిరిగి మారుమనసు పొందుకో. పరిశుద్ధాత్ముడు నిన్ను మళ్ళీ నూతన పరుస్తాడు. దేవుడి యొక్క నామానికి మహిమ కలగం నిలబెట్టి దేవుని చిత్త ప్రకారం నిన్ను వాడుకుంటాడు. ప్రార్థిస్తావా? నన్ను నీలాగా మార్చు తండ్రి, నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. ఇతరులను మీలాగా ప్రేమించినట్లుగా, ఇతరుల కొరకు మీలాగా ప్రార్థించినట్లుగా, ఇతరులను మీలాగా దర్శించినట్లుగా, ఇతరులను మీలాగా బలపరిచినట్లుగా, సహాయం చేయనట్లుగా నన్ను వాడుకో తండ్రి అని ప్రార్థిస్తావా? అట్టి కోరికను కలిగి ఉన్నావా? అట్టి తప్పికను కలిగి ఉన్నావా? దేవుని ఆత్మతో నేను నింపబడాలేనే ఆశ నీకుందా? ఆ దప్పిక నీకుందా? అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో జాగ్రత్తగా గమనించు ప్రియమిట్లారా, నా వలన మీరు వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుడు అన్నాడు.
చేయండి, కనిపెట్టండి అని దేవుడు అన్నాడు. కానీ ఖచ్చితంగా దేవుడు చెప్పాల, ఒక రోజులోనే మీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడని, లేకపోతే 2 రోజుల్లో వస్తాడని చెప్పలా. కనిపెట్టండి అన్నాడు. ఆనాటి కాలంలో 120 మంది మేడ గదిలో కనిపెడుతూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని రోజులు కనిపెట్టారో మనకి బైబిల్లో రాసలేదు, కానీ దేవుని ఆత్మ వారు పొందుకునే వరకు కనిపెడుతూనే ఉన్నారు. ఏక ఆత్మతో వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆత్మ వారిపై దిగిన తర్వాత, ఆత్మ వారు పొందుకున్న తర్వాత భూదిగంతల వరకు దేవునికి సువార్తను ప్రకటించారు. దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు. గొప్ప సాక్షిగా నిలబడ్డారు, వాడబడ్డారు. సాక్షులుగా ఉన్నారు అనేక మంది. ఏనాడైనా దేవుని ఆత్మ కనిపెట్టావా? దేవుడు స్వరం వినాలని కనిపెట్టావా? అయ్యో ఈ సమస్య కొరకు నేను ప్రార్థిస్తున్నానే అని నువ్వు ప్రార్థించావు, కానీ తిరిగి దేవుడు నా యొక్క ప్రార్థనకు ఏమని జవాబిస్తాడని కనిపెట్టావా? నీ మట్టుకు నువ్వు నీ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నావే కానీ నా ప్రార్థన దేవుడు ఆలకించాడా? నా ప్రార్థన దేవుడి సన్నిధికి చేరిందా? నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడా? ఎప్పుడైనా ఇలా ప్రశ్న వేసుకుని ఆత్మ పరిశీలన చేసుకున్నావా? నా దుఃఖం అంతా, నా బాధ అంతా, నా వేదన అంతా, నా సమస్య అంతా దేవుడు చెప్పుకున్నానే. దేవుడు విని ఉంటాడు కదా, నా బాధకు ఏదో ఒక జవాబు ఇచ్చి ఉంటాడు కదా. ఆ ఇచ్చే వరకు నేను కనిపెట్టానా? ప్రార్థనలో కొనసాగించానా? ఉపవాసం కొనసాగించగలిగానా? ఏనాడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నావా? పొందుకునే వరకు ఏకాత్మతో వారందరూ ప్రార్థన చేశారు. ఎంత ఆసక్తి! ఆత్మ పొందుకోవాలని ఎంత ఆసక్తి! ఎంతగా తప్పుకున్నారో అంతగా దేవుడు వారి తప్పుకుని తీర్చారు. దేవుడి పట్ల, దేవుడి వాక్యం పట్ల, దేవుడి ఆత్మ పట్ల, పరలోక సంబంధ విషయం పట్ల, ఆత్మ సంబంధ విషయం పట్ల ఆ దప్పుకేది? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నదని కీర్తనకారుడు అంటున్నట్టుగా నువ్వు దేవుని కొరకు ఆశపడుచున్నావు. భూలోక సంబంధ విషయం పట్ల, శరీర సంబంధ విషయం పట్ల, నీ వ్యక్తిగత అవసరతల పట్ల, కుటుంబ అవసరతల పట్ల, భోగము నిమిత్తం నువ్వు ఆశపడుచున్నావు. కానీ నేను దేవుని ఆత్మతో నింపబడాలి, మన్నింపబడాలి, వాక్య జ్ఞానం కలిగి ఉండాలి, ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలి, ప్రార్థన భారము కలిగి ఉంటూ దేవునికి చిత్తమును నెరవేర్చాలి అనే ఆసక్తే ఏనాడైనా నువ్వు కలిగి ఉన్నావా? ఆసక్తిగా ఒక సినిమా చూసినట్టుగా, ఆసక్తిగా ఒక టీవీ సీరియల్ చూసినట్టుగా, ఆసక్తిగా ఒక బిర్యానీ తినేట్టుగా, ఆసక్తిగా నీకు ఇష్టమైనట్టుగా నువ్వు జీవించినట్టుగా లోకంలో ఏనాడైనా దేవుడు కొరకు ఆసక్తిగా ఒక్క దినమైన ప్రార్థించావా? ఒక్క దినమైన ఉపవాసం కన్నీరు విడుస్తూ దేవుని కొరకు ఏనాడైనా ఎదురు చూచావా? ఈరోజు దేవుడు నీతో సూచన మాట్లాడుతున్నాడు. నిన్న ఆరోగ్యంగా ఉంటున్న వ్యక్తి మరొక రోజు చూస్తే కనిపించడం లేదు, చనిపోతున్నాడు. ఆ మరణం అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ రూపంలో, ఎవరికి ఎలా ఉంటుందో వస్తుందో తెలియదు. కాబట్టి నేడే రక్షణ దినమని దేవుని యొక్క మాట స్పష్టంగా తెలియపరుస్తుంది. నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఒక 10 సంవత్సరాలు బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. నాకు కొద్దివేమీ లేదు, నాకు చింత ఏమీ లేదు, నేను నా తరము, నా బిడ్డల తరము సుఖంగా ఉండగలుగుతాము అని అనుకుంటున్నావేమో.
అడవి పువ్వు లాంటి వాడివి, ఆవిరి వంటి జీవితం. మానవుని జీవితం ఏ పాటిది? ఈ రాత్రి నీది కాకపోతే నువ్వెక్కడుంటావు? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళుద్ది? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకేనే నేను ఎప్పుడు ఎక్కడ వాక్యం చెప్పినా పరిశుద్ధాత్మతో నింపబడండి అంట. ఎందుకంటే పరిశుద్ధాత్మతో మీరు నింపబడితే మీరు ఎక్కడ మోసపోరు. ఏ స్వరం పడితే ఆ స్వరం విని మీరు మోసపోరు. ప్రతి పరిస్థితిలో మీరు గ్రహింపు కలిగి ఉంటారు. వాక్య జ్ఞానం, ఆత్మ జ్ఞానం కలిగి ఆత్మ సహాయం ద్వారా ఏది నిజమైన దైవికమైన స్వరమో, దేవుని చేత పిలువబడిన వారో, అబద్ధ బోధకులో, ఆ గ్రహింపును మీరు కలిగి ఉంటారు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో కుప్పలుగా వాక్యాలు చెప్పేవారు ఉన్నారు. అందులో దేవుడు ఆత్మ కలిగిన వారెవరు? అబద్ధ బోధకులతో కూడిన ఆత్మ కలిగిన వారెవరు? సాతాను ప్రేరేపణ కలిగిన వారెవరు? ఇవన్నీ నువ్వు ఎలా తెలుసుకుంటావు? అందుకే దేవుని ఆత్మతో మీరు నింపబడండి. దేవుని ఆత్మతో మీరు నింపబడితే అప్పుడు మీరు ఎవరిలో ఏ విధమైన ఆత్మ ఉన్నదో, ఏ విధమైన ఆత్మ పనిచేస్తుందో మీరు పరీక్షించగలుగుతారు. మోసపోకుండా వారి మార్గంలో అనుసరించి పడిపోకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాటలు వినుగాక. ఆమేన్.